హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం HTML ఉన్నటువంటి లిస్ట్ని CSS ప్రాపర్టీస్ ద్వారా ఎలా డిఫైన్ చేయాలో, ఎలాగా సెట్ చేయాలో వాటి గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం క్లాసెస్ అండ్ ఐడీస్ గురించి తెలుసుకున్నాము. ఇదివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం క్లాస్ అండ్ ఐడీస్ అనే వాటి గురించి తెలుసుకున్నాము. సో వీటిని డిఫైన్ చేయడానికి మనం డివ్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఈ క్లాస్ అండ్ ఐడి అనేవి ఏంటి అంటే ఇవి రెండు వచ్చేసి ఏంటంటే అట్రిబ్యూట్స్ అనమాట. సో డివ్ అనేది ట్యాగ్. సో ఈ రెండు అట్రిబ్యూట్స్ మనం డిఫైన్ చేయడానికి డివ్ అనేటువంటి ట్యాగ్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో అంటే ఈ డివ్ ట్యాగ్ రాకపోయినా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి డివ్ అనేటువంటి ట్యాగ్ ఎందుకు వాడతాం అంటే డివ్ అంటే ఒక డివిజన్ అనమాట. సో ఒక పార్ట్గా మనం కొన్ని ట్యాగ్స్ని రాయాలి అనుకున్నప్పుడు ఈ డివ్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో దీన్ని ప్రాక్టికల్గా రాసేటప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ అనే దాని గురించి తెలుసుకున్నాము. సో ఈ క్లాస్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఈక్వల్ స్టైల్గా అంటే సేమ్ ఫార్మాటింగ్ అనేది సేమ్ స్టైలింగ్ ఉన్నటువంటి ట్యాగ్స్ కోసం సేమ్ టైప్ ఆఫ్ CSS కోడింగ్ని రాయడం అనేది జరుగుతుంది. సో అలాగా ఎన్ని ఉంటే అన్నిటికీ ఒకే రాయకుండా ఒక క్లాస్ని డిఫైన్ చేస్తారు. ఈ క్లాస్ని ఏం చేస్తారంటే డాట్తో డిఫైన్ చేస్తారనమాట. సో దీన్ని మనం సెన్సిటివ్గా రాస్తాం అన్నమాట ఈ క్లాస్ అనేది. సో దీన్ని ఎలా రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడ్డింగ్కి రాస్తున్నాం అనుకోండి, H1కి రాస్తున్నాం, డిఫాల్ట్గా అయితే .h1 అని రాస్తాం. .h1 అని ఎక్కడైతే ఉందో సో దాని మొత్తానికి కూడా ఈ క్లాస్ స్టైలింగ్ అనేది అప్లై అవుతాయి. సో అదేవిధంగా మనం కనుక ఐడీస్ కనుక చూసినట్లయితే సో ఐడీస్ ఈ ఐడీస్ని ఏంటంటే సో CSS క్లాసెస్ ఏమో సేమ్ స్టైలింగ్ ఉన్న వాటి కోసం చూస్తే ఐడీస్ ఏంటంటే యూనిక్. సో ఒక ట్యాగ్ ఏదైనా పర్టికులర్ ఒక ట్యాగ్ మాత్రం హైలైట్ చేయాలనుకున్నప్పుడు సో దీన్ని ఐడీస్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో ఐడి అని డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సో CSSలో కానీ జావాస్క్రిప్ట్లో కానీ హ్యాష్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం అన్నమాట పర్టికులర్ దాన్ని. సో ఎనీ అట్రిబ్యూట్ని కూడా మనం ఎనీ ఎలిమెంట్కి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇవి కేస్ సెన్సిటివ్గా ఉంటాయి. సో ఎక్కువగా ఏంటంటే ఈ ఐడీస్ని జావాస్క్రిప్ట్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ అండ్ ఐడీని ఎలా రాయాలో చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక టెంప్లెట్ ఉంది. సో ఈ టెంప్లెట్ ఫైల్ నేను కొత్తగా తీసుకుంటున్నాను. క్లాసెస్ all files. Okay, so classes and IDs. H1. So classes. So save. So నేను ఓపెన్ చేస్తున్నాను. క్లాసెస్. ఓకే, నాకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టైలింగ్ ఎలా రాయాలో చూద్దాం. సో దీని తర్వాత so paragraph or this is paragraph. సో రెగ్యులర్గా అయితే మనం ఏం చేస్తాము స్టైల్ సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సో H1కి సో కలర్ వచ్చేసి నేను రెడ్ ఇస్తున్నాను. సో పారాగ్రాఫ్కి నేను బ్లూ ఇస్తున్నాను కలర్. ఓకే, సో ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. సో ఓకే, మనకి బ్లూ కలర్ అండ్ రెడ్ అనేవి మనకి యాక్టివేట్ అయినాయి. సో మీకు కన్వర్టర్ కోసం చూస్ చేశాను. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం సేమ్ ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నాను డాట్ హెడ్ అని పెట్టి టెక్స్ట్ డెకరేషన్ అప్లై చేస్తున్నాను. టెక్స్ట్ డెకరేషన్ లైన్ సేవ్. సో రిఫ్రెష్ చేశాను, బట్ రిఫ్రెష్ చేశాను బట్ నాకేం రాలేదు. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సో ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. సో క్లాస్ ఇంతవరకు మనం రాలేదు కదా. సో డివ్, ఒక డివ్
దీని తర్వాత div క్లోజ్. సో డివ్కి నేను క్లాస్ని అనేటువంటి అట్రిబ్యూట్ని రాయాలి. సో క్లాస్ అని రాసినప్పుడు ఇక్కడ అయితే మనం ఇస్తాము. సో ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు మాత్రం డాట్తో డిఫైన్ చేస్తాం సిఎస్ఎస్లో. డాట్ హెడ్ కదా, సో ఇక్కడ హెడ్ అయిపోయింది. సో ఈ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి హెడ్ అనమాట. సో దీన్ని మనం సిఎస్ఎస్లో డిఫైన్ చేసేటప్పుడు డాట్ హెడ్ అని రాస్తాము. సో ట్యాగ్ కోడింగ్లో రాసేటప్పుడేమో హెడ్గా ఇస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఆటోమేటిక్గా రెండింటికి కూడా మనకి అండర్లైన్ అనేది అప్లై అయింది. సో ఈ విధంగా మనం కామన్గా ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నిటి కోసం మనం ఈ ఇది రాయొచ్చు. సో ఇప్పుడు ఈ కలర్ కూడా మనం చేంజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం ఏదైతే కొత్త కలర్ రాస్తామో అది అప్లై అవుతుంది అన్నమాట. కలర్ గ్రీన్, రిఫ్రెష్. సో ఎందుకు మారలేదు అంటే ఇక్కడ ఫస్ట్ ఇవి ఏవి రాయకపోతే మనకి ఆ కోడింగ్ అనేది రీరైట్ చేస్తుంది. సో ఇప్పుడు చేసే రిఫ్రెష్ చూస్తే గ్రీన్ మరి అంటే సపరేట్గా ఇక్కడ రాసాం కాబట్టి. సో మొత్తానికి మనకు కావాలి అనుకుంటే సో ఈ విధంగా మనం రాయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి క్లాసెస్ అన్నమాట. అదే హెడ్ కనుక చూసినట్టు, ఐ మీన్ ఐడి కనుక చూసినట్టు, సో దీని ప్లేస్ ఇది ఉంటుంది. సో ఈ క్లాస్ బదులు ఐడి యూజ్ చేస్తాం అన్నమాట. రిఫ్రెష్. సో రైట్, అయితే వీటిని ఒకదానికి మాత్రం ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. హెడర్ కానీ లేకపోతే ఫోటర్ కానీ సో ఇలాంటివి రాసేటప్పుడు వీటిని యూజ్ చేస్తారు. అయితే రెగ్యులర్ సిఎస్ఎస్లో మనకు వీటి యూసేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువ మ్యాక్సిమం క్లాసెస్ యూజ్ చేస్తాము. తర్వాత జావా స్క్రిప్ట్ అలాంటివి రాసేటప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సిఎస్ఎస్ రాసేటప్పుడు. సో మనం ఎక్కువ రాసేటప్పుడు మనకి ఐ మీన్ ఎక్కువ కోడింగ్ ఎక్కువ పేజెస్తో మనం వెబ్సైట్స్ కానీ వెబ్ పేజెస్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ఈ క్లాసెస్ అండ్ ఐడీస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా డివ్స్ని కూడా చాలా ఈజీగా రాసుకోగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.